రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వము స్కాములు, అవినీతి కుంభకోణాలపై మాటలకే పరిమితమవుతుందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ స్కామ్లకు, అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని అన్నారు. పెద్ద ఏటీఎం బోర్డు పెట్టుకొని కాళేశ్వరం ఏటీఎం అని రాసుకొని ప్రతి సభలలో ఆయన పెరేడ్ చేసిండు. అలాంటిది ఈరోజు కనీసం కాళేశ్వరం గురించి, అక్కడ జరిగిన అవినీతి గురించి, మేడిగడ వ్యవహారం గురించి మాట్లాడేవాడు. ఇదే అలాగే ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని కూడా, ఈ అవినీతిని కూడా ఆ విధంగానే దాన్ని కొన్ని రోజులు అయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకొని దాన్ని ఏం చేస్తారు, కోల్డ్ స్టోరేజ్కి పంపిస్తారా, లేకుంటే నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి జవాబుదారీగా వ్యవహారం చేసి దీని ఒక లాజికల్ కంక్లూజన్కు పంపిస్తారా అని మనం వేచి చూడాల్సి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అయితే చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నది. మీకు ఏది అవినీతి బయటకు వచ్చినా, ఏ స్కామ్ గురించి మీరు మాట్లాడినా మాటలకు మాత్రమే పరిమితం కాకండి. దయచేసి దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్, నిజమైన ఎవరైతే దానిలో దొంగలు, దుర్మార్గులు, అక్రమార్కులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలి. ఇది భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మనందరం చూస్తున్నాం, దాదాపు ఒక మొత్తం సీజన్ కంప్లీట్ అయిపోయింది. అంటే రైతులు పంట వేయడం దగ్గర నుంచి ఒక మొత్తం ఖరీఫ్ సీజన్ కంప్లీట్ అయ్యి పంట కొనడం కూడా అయిపోయింది. ఈ ప్రభుత్వము అనేక ప్రగల్భాలు చెప్పింది. 97 లక్షల టన్నులు కలెక్ట్ చేస్తాము, మొత్తం ప్యాడీ కలెక్ట్ చేస్తాము, మొత్తానికి డబ్బులు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం 50 అంటే